హీరో విశాల్ ఓ ఇంటివాడు కానున్నారు. హీరోయిన్ సాయి ధన్సికను పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ విషయాన్ని తమిళ సినిమా యోగిత సినిమా ఈవెంట్స్ లో విశాల్ స్వయంగా ప్రకటించారు. ఆగస్టు 29న తమ పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నామని ఆ జంట తెలిపింది. పెళ్లి తర్వాత కూడా సాయి ధన్సిక సినిమాలో నటిస్తుందని విశాల్ ఈ సందర్భంగా ప్రకటించారు. Yes, I want to, I would love to, and I am going to marry Dhanchika. She's a wonderful person. Both of us understand each other very well. It's a great thing. I don't want to spoil this event by talking about me and Dhanchika. நான் ஒரே ஒரு விஷயத்துல சொல்றேன். எஸ், நானும் தன்சிகா கல்யாணம் பண்ணிக்க போறோம். எஸ், I want to, I would love to, and I am going to marry Dhanchika. She's a wonderful person. Both of us understand each other very well. It's a great thing. I don't want to spoil this event by talking about me and Dhanchika. நான் ஒரே ஒரு விஷயத்துல சொல்றேன். எஸ், நானும் தன்சிகா கல்யாணம் பண்ணிக்க போறோம். రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సునీత, సాయి ధన్సిక విశాల్ పెళ్లి చేసుకోవాలంటూ కూడా నిర్ణయించుకున్నారు. మొత్తానికి ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్ సాయి ధన్సికని ప్రకటించింది. ఆగస్టు 29 తమ పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నామంటూ కూడా ఈ జంట తెలిపింది. పెళ్లి తర్వాత కూడా సాయి ధన్సిక సినిమాల్లో నటిస్తుంది అంటూ కూడా విశాల్ ప్రకటించాడు. సాయి ధన్సిక తాజా తమిళ సినిమా యోగిత సినిమా ఈవెంట్ లో పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని అయితే ప్రకటించి పెళ్లి తేదీని విశాల్ సాయి ధన్సిక ప్రకటించారు. విశాల్ ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని సాయి ధన్సిక చెప్పడం జరిగింది. ఈ ఇద్దరికి కొన్ని నెలల కిందట పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మనసులు కలిశాయి, మనువు కుదిరింది అంటూ చెప్పడం జరిగింది. అయితే రజనీకాంత్ కబాలి సినిమా చూసిన వాళ్లకు సాయి ధన్సిక డెఫినెట్ గా తెలియాల్సిందే. అయితే కబాలి సినిమాలో రజనీకాంత్ కూతురి పాత్రలో నటించింది. అయితే తెలుగు విషయానికి వస్తే సునీత, తెలుగులో షికారు అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది. అంతిమ తీర్పు, దక్షిణ సినిమాల్లో సాయి ధన్సిక నటించింది. విశాల్ వయసు దాదాపు ఇప్పటికీ 46-47 సంవత్సరాలు అయితే ఉంటాయి. ధన్సిక వయసు మాత్రం 35 సంవత్సరాలు ఉంటాయి. అయితే ఈ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ దాదాపు 11-12 సంవత్సరాలు. విశాల్ కు గతంతో అనీషా అల్లారెడ్డితో ఏప్రిల్ 2019 నిశ్చితార్థం జరిగింది. కారణం ఏంటో తెలియని ఆ విషయంలో స్పష్టత లేదని నిశ్చితార్థం జరిగిన కొన్ని నెలలకే విశాల్ అనీషా పెళ్లి ప్లాన్ ను కూడా అయితే రద్దు చేసుకున్నారు. సో సాయి ధన్సికను వివాహం చేసుకోబోతున్నట్టు కూడా కోలీవుడ్ లో సోమవారం ఉదయం ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇటు సోషల్ మీడియాలో కూడా కొంత వైరల్ అయింది. సో దీంతో వీరిద్దరి పెళ్లి అంశం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా అయింది. తాజాగా ఈ అంశంపై వాళ్ళిద్దరైతే అఫీషియల్ గా స్పందించారు. చెన్నైలో నిర్వహించిన ఒక సినిమా ఈవెంట్ లో విశాల్ సాయి ధన్సిక తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు పెళ్లి తేదీని సైతం వెల్లడించారు అనుష. అయితే తమ వివాహం ఆగస్టు 29వ తారీఖున జరగబోతున్నట్టు కూడా తెలపడం జరిగింది. ఆగస్టు 29వ తారీఖు ప్రత్యేకత కూడా ఉంది సునీత. ఆగస్టు 29వ తారీఖు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడమే కాకుండా విశాల్ పుట్టినరోజు కావడం కూడా ఒక స్పెషల్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే పెళ్లి తర్వాత కూడా ధన్సిక నటిస్తుందంటూ కూడా విశాల్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటు సినిమా ఇండస్ట్రీలో ఒక కోలీవుడ్ అనే కాకుండా బాలీవుడ్ అవ్వచ్చు, టాలీవుడ్ అవ్వచ్చు, స్టార్స్ పెళ్లి చేసుకున్నాక పెళ్లి తర్వాత వాళ్ళ వైవాహిక జీవితంలో సినిమాలను ఆపేసుకోవాలంటూ కూడా కొంత మేరకు నిర్ణయించినట్లు చూస్తున్నట్టు మనం చాలా చూసాము. అయితే విశాల్ మాత్రం దానికి భిన్నంగా సాయి ధన్సిక పెళ్లి తర్వాత కూడా తన నటన కంటిన్యూ చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. సాయి ధన్సిక చాలా మంచి వ్యక్తి, మేము కలిసి అద్భుతమైన జీవితాన్ని ప్రారంభించబోతున్నాం, పెళ్లి తర్వాత కూడా ఆమె నటిస్తుందంటూ కూడా విశాల్ తెలపడం జరిగింది. కొంతకాలం కిందట మా మధ్య పరిచయం మొదలైంది, అది ప్రేమగా మారింది అంటూ కూడా సాయి ధన్సిక చెప్పడం జరిగింది. విశాల్ ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్టు కూడా తను పేర్కొన్నారు. అయితే విశాల్ పలానా హీరోయిన్ ని వివాహం చేసుకోబోతున్నట్టు కూడా గతంలో కూడా చాలా రూమర్స్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానంటూ కూడా విశాల్ ప్రకటించారు అనుష. ఇటీవల ఆ బిల్డింగ్ పూర్తయిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంటా, నా జీవిత భాగస్వామిని
వెతుక్కున్నాను, ఇప్పటికే పెళ్లి గురించి మా మధ్య చర్చలు జరుగుతున్నాయి, ఇది తప్పకుండా ప్రేమ వివాహమే, త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తా అంటూ కూడా తను చెప్పడం జరిగింది. అయితే దంచిక నటించిన యాక్షన్ మూవీ యోగిత ఆడియో ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న ప్రకటన వెలువడంతోనే వారి పెళ్లిపై కూడా ప్రచారం ఊపందుకుంది. ఇదే వేదిక నుంచి విశాల్ దంచిక అభిమానులకి శుభవార్త చెప్పారు అనుష. రైట్ వినోద్.